తులసి ప్రేమను కృష్ణుడు కాదనడానికి కారణం ఏంటి? తులసీదేవి విష్ణువుకి రాయిలా మారమని ఎందుకు శాపం పెట్టింది? ముందుగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కాలం క్రితం గోకులంలో ఒక గోపిక ఉండేది. ఆమె పేరు వృంద. ఆమె మనసులో ఎప్పుడూ కూడా ఒకే దేవుడు ఉండేవాడు, శ్రీకృష్ణుడు. ఆమె ప్రేమ భక్తి కంటే ఎక్కువగా ఒక ఆత్మ బంధంలా ఉండేది. కృష్ణుడు కూడా ఆమె ప్రేమను గౌరవించాడు. కానీ ఆమెకు ఒక మాట చెప్పాడు. నీ ప్రేమ పవిత్రమైనది వృందా, కానీ దాని ఫలం ఈ జన్మలో కాదు. నీ భక్తి శాపం రూపంలో మారి భూమిపై నీకు దైవ సంయోగాన్ని ఇస్తుంది. ఆ మాటలు విని వృంద బాధపడి దేవతల ముందు ప్రమాణం చేసింది. నా ప్రేమ కృష్ణుడిపైనే ఉంటుంది. ఎన్ని జన్మలైనా సరే ఆయనతోనే కలుస్తాను. కాలం గడిచిపోయింది. తర్వాత జన్మలో వృంద తులసీదేవిగా జన్మించింది. ఆమె చిన్నప్పటి నుంచే విష్ణువు భక్తురాలు. ఆమె హృదయం పూర్తిగా భక్తి, పవిత్రతతో నిండిపోయింది. ఆమె పెరిగిన తర్వాత ఒక దివ్య భక్తుడైన రాజు శంఖచూచుడిని వివాహం చేసుకుంది. ఇద్దరు కూడా విష్ణు భక్తులే. పవిత్ర దంపతులుగా జీవించారు. కానీ శంఖచూచుడు దేవతలకు శత్రువు. తులసి భక్తి అంత పవిత్రంగా ఉండటంతో దేవతల శత్రువులైన అసురులకు కూడా శక్తి లభించింది. శంఖచూచుడు ఆ భక్తి శక్తితో దేవతలను కూడా జయించాడు. దాంతో దేవతలు భయపడి విష్ణువుని ప్రార్థించారు. విష్ణువు ఆ ప్రార్థన విని ఒక నిర్ణయం తీసుకున్నాడు. శంఖచూచుడి రూపం తీసుకుని తులసి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. తులసి ఆయనను తన భర్తగా భావించి ఆయన పాదాలను తాకింది. అలా తాకడంతో ఆమె పవిత్రత, శక్తి క్షీణించింది. ఆ సమయంలోనే శంఖచూచుడు యుద్ధంలో చనిపోయాడు. ఇది తెలుసుకున్న తులసి గుండె పగిలిపోయింది. ఆమె విష్ణువుపై కోపంతో కన్నీళ్లతో చెప్పింది, నా పతివ్రత ధర్మాన్ని నువ్వు నాశనం చేశావు విష్ణువా, ఇప్పుడు నువ్వు కూడా రాయిగా మారిపోవాలి అని శాపం పెట్టింది. విష్ణువు ఆ శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు. ఆయనకు గుర్తుంది గోకులంలో వృంద ఇచ్చిన ప్రేమ. అదేంటంటే, నేను నీకు భర్తగా పుడతాను అని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి విష్ణువు ఆ శాపంతోనే భూమిపై తిరుమల పర్వతంపై ఒక రాయిలా, అంటే వెంకటేశ్వరుడిలాగా అవతరించాడు. తులసి తిరిగి భూమిపై పవిత్ర మొక్క రూపంలో నిలిచింది. అదే తులసి చెట్టు. అందుకే తులసి చెట్టు మొదట్లో ఒక రాయిని పెట్టడం ఒక ఆచారంగా మారింది. రాయి అనేది విష్ణువుగా భావించొచ్చు. ఈ రాయిని శాలిగ్రామం అని కూడా పిలుస్తారు. అది భూమిపై భక్తులందరికీ పవిత్రతకు చిహ్నం అయింది. తర్వాత వెంకటేశ్వరుడు మరియు తులసి మధ్య దైవ వివాహం జరిగింది. అదే తులసి వివాహం. అది తులసి ప్రేమకు ముగింపు కాదు, ఆమె ప్రేమకు నిత్య సాక్ష్యం. ఈ కథ అర్థం, తులసి ప్రేమ భక్తి రూపంలో మారింది. శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని వెంకటేశ్వరుడి రూపంలో నిలబెట్టాడు. తులసి చెట్టు పవిత్రత, భక్తి, దైవ ప్రేమకు నిత్య చిహ్నంగా నిలిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.